సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. పొద్దున్న మీటింగ్లో కూర్చున్నారా? లేదు ఈడే మీకోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు కదా, అంటే సీరియస్గా తీసుకున్నారు. చాలా సీరియస్గా. అదే మార్గాన్ భరత్ గారి మీద మీరు అలా బురద వేసేసి ఒక బండ వేసేసి ఆయన చేసింది డెవలప్మెంట్ కాదు, చాలా స్కాములు ఉన్నాయి, నేను దగ్గర నుండి చూపిస్తాను అన్నప్పుడు నేనే తీసుకొచ్చాను. వాసు గారు, నాగరాజు గారు అందరిని ఇంటర్వ్యూ చేసి 30 తిప్పులు పెడుతున్నారు కదా, భరత్ గారిది చూశాను, అలాగే మీది ఇంటర్వ్యూ చూశాను. అసలు వాస్తవం ఏందో అన్న నేరుగా నాకు ఒక్కసారి వాసు గారు నిజంగా మనకు చూపిస్తారా లేదా డౌట్ వచ్చింది. అంటే ఊరికే మీరు మీ ప్రాప కోసం, అంటే మీ మైలేజ్ పెంచుకోవసరము ఏదో మీ ప్రత్యర్థి కాబట్టి ప్రత్యర్థిని తట్టుకోలేక ఏమైనా బండరాళ్ళు బురద ఏమైనా వేసేసి దులుపుకుంటున్నారా? మేమెందుకు చేయలేదని ఉంటే చూపిస్తే మేము చూపిద్దాం అనమాట. సంసిద్ధంగానే ఉన్నానన్నా, నేను ఊహించింది ఏంటంటే మీరు వచ్చి తీసుకెళ్తారని అయితే నేను ఊహించలేదు. వాసు గారు, మీరు ఇంటర్వ్యూలో నిన్న చెప్పినవన్నీ కూడా మాకు, మా నాగరాజు గారికి, నాకు, మా సుమన్ టీవీ వీక్షకులకి చూపించాలి కళ్ళ ముందు. నాగరాజు గారు మొత్తానికి తీసుకొచ్చేసారు అయితే వాసు గారు. తీసుకురావడం కాదు, వాస్తవాలను చూపెట్టారు ఆయన. అంటే ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని చూపెట్టకుండా, అంటే వీళ్ళ హయాంలో జరిగిన దాన్ని కూడా ఇది చేశారని భరత్ గారు చేసిన అభివృద్ధి విషయంలోనే ఈయన డొల్లతనం ఉంది, కార్పొరేటర్ చేసే పనులు ఎంపీ చేశారు అనేది మాట్లాడుతున్నారు కదా, దాన్ని చూపెట్టాలా. ఇప్పుడు మనం గ్రానైట్ గురించి కూడా మాట్లాడడం, ఇదంతా డెవలప్మెంట్ కాదా, మార్గన్ భరత్ గారు చేసిన డెవలప్మెంట్ కదా ఇదంతా కూడా, దీని గురించి కూడా చెప్పాలి ఆయన. ఏంటి అసలు దీని మీద కూడా క్రిటిసైజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రానైట్ విషయం అయితేనేమి ఇతర అన్ని విషయాలు చూపెట్టాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి? ఫస్ట్ అవినీతి మార్గం వేసుకున్న మార్గాని ఎస్టేట్స్కి వెళ్దాం. అవినీతి మార్గం వేసుకున్న మార్గాని ఎస్టేట్స్, సరే అది ఎక్కడో వెళ్ళిన తర్వాత అవినీతి మార్గం అన్న ఎలా అయిపోయిందంటేనన్నా, రాజమండ్రిలోనే మనకున్న మేజర్ గ్రౌండ్స్ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంది, సుబ్రహ్మణ్యం. అవును, ఆర్ట్స్ కాలేజ్ని కూడా డిస్టర్బ్ చేసి ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి ట్రై చేస్తే, స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ రోడ్ ఎక్కి బయట ఇస్తే ఆపించాం. అన్ని అఖిలపక్ష పార్టీలు వచ్చి స్టూడెంట్స్ ఎక్కువ మంది, 2-3 వేల మంది రోడ్ ఎక్కారు, అది ఆగింది. సుబ్రహ్మణ్య మైదానాన్ని కూడా ఇలాగే తనకు నచ్చినట్లు 5-6 కోట్లతో 25% కమిషన్, 5-6 కోట్లతోటి నాసి రకం మిమ్మల్ని తీసుకెళ్తాను సుబ్రహ్మణ్యం మైదానం. టైల్స్ లేయింగ్ కూడా ఎంత నాసి రకం అంటే ఒక్క వర్షం పడితే మొత్తం తీసుకోవాలి. 5-6 కోట్లు పెట్టి ఆ హాల్, ఆ గ్రౌండ్ కూడా పాడు చేసేసారు. ఇప్పుడు ఊర్లో గ్రౌండ్స్ అన్నీ పాడైపోతే ఒక ఆధ్యాత్మిక సమావేశం కానీ, ఒక రాజకీయ సమావేశం కానీ, ఇంకే ఇతర సమావేశాలు సరే ఎక్కడ పెట్టుకుంటారు ఊరు మొత్తం? ఆల్ రోడ్స్ టు మార్గన్ ఎస్టేట్స్. డెవలప్మెంట్ అంటే ఇది పర్సనల్ డెవలప్మెంట్. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కల్పించాలంటున్నారు కదా ఆయన. అదేనన్నా, ఓపెన్ స్క్రీన్ పెట్టారు, ఓపెన్ స్క్రీన్ పెట్టారు, మంచి మూవీస్ చేస్తున్నారు. అన్న నువ్వు మీ ఫ్యామిలీతో మూవీ వెళ్ళి మొత్తం ఫ్యామిలీతో థియేటర్లో వెళ్ళి చూసి ఎన్ని రోజులు అయిందన్న? చాలా సంవత్సరాలు అయిందండి, గుర్తు కూడా లేదు నాకు. మనం అవకాశం వస్తే ఇంట్లో కూర్చుంటున్నాం బిందాస్గా, 2 పిల్లలు పక్కన భార్య, ఓటీటీలో అన్ని వస్తున్నాయి కాబట్టి. ఓపెన్ థియేటర్లో చూసే వాళ్ళు ఎవరున్నారన్నా? తినక పర్సంటేజ్ కి కక్కుర్తి పడిపోయి చేసిన పని కానీ ఎవరు చూస్తారన్నా? ఆడు మొహాలు వేస్తున్నారు. వాసు గారు మధ్యలో ఒక చిన్న విషయం, మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా లేని థియేటర్ నేను తీసుకొచ్చాను. ఇదేనన్నా అవినీతి మార్గమైన మార్గాని ఎస్టేట్స్. ఇదే అంటే ఎలా మాకు క్లియర్ చూపెట్టాలి కదా మీరు. అదే మరి దాట్ ఈస్ దా తిప్పవే ఒకసారి మీరు చూపించాలి కదా. మార్గాని ఎస్టేట్స్ చూపిద్దాం దా. ఎస్టేట్ అంటున్నారు, ఎస్టేట్స్ ఏమన్నారు, రియల్ ఎస్టేట్ వెంచరా. ఒక 8 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను, దాంట్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. అంటే మీకు లేదని బాధన ఆయన కుందని? అందరికీ భూమి ఉంటే మంచిదే అన్న. అసైన్డ్ భూమి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా యంత్రాంగాన్ని భయపెట్టి బెదిరించి వెనక నుంచి 100 ఫీట్ రోడ్ వేయించుకొని ఆ అసైన్డ్ భూమిలో ఆఫీస్ కట్టి చాలులే అమ్మ, అన్నాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ మన కారుతో ఇబ్బంది లేదు. ఇదన్నా అసైన్డ్ భూములు ఉన్నాయి, అలాగే వెనకాల నుంచి 100 ఫీట్ రోడ్ వేయించుకొని అధికారుల్ని భయపెట్టి బెదిరించి చివరాఖరిగా ఆఫీస్ కట్టాడు. ఇప్పుడు దీనికి యాక్సెస్ ఎలాగన్నది మీకు చూపిస్తానన్న. చూడు, యూటర్న్ చేయాలి. ఇంతకుముందు ఇక్కడ ఎక్కడా కూడా ఏ విధమైన రోడ్ యాక్సెసిబిలిటీ లేదన్న. ఇది ఆయన ఓన్ ప్రాపర్టీ కదా, మీరు అలా? అవునన్న, ఓన్ ప్రాపర్టీలో అసైన్ భూమి ఉందన్న, రికార్డెడ్ గా ఉంది, డేటా అంతా ఉంది, హైకోర్టులో కూడా వేసి ఉన్నాం, అది అతనికి తెలుసు. ఇప్పుడు తనకి ఈ వాల్యూ పెరగాలి అని అంటే ఒక రోడ్ యాక్సెసిబిలిటీ కావాలి. వాస్తవాలు చెప్పండి వాసు గారు, మళ్ళీ మీకున్న గొడవలో మమ్మల్ని మా ఛానల్
అది వాస్తవాన్న రికార్డెడ్ గా మొత్తం రికార్డెడ్ గా డేటా అంతా ఉంది క్లియర్ గా. తని ఒక ల్యాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఇది చూడండి అన్న రోడ్డు. ఇక్కడ యాపిల్ పెట్టాడు, యాపిల్ ఎవరో పైన యాపిల్ అంటే కొరికారు. ఎవరు కొరికారు యాపిల్ ని? ఎవరు కొరుకుంటారంటే ప్రేమ ఎక్కువైన వాళ్ళు కొరుకుంటారు. ఆయన ముద్దుగా పెట్టిన యాపిల్ మీరు కొరికారా ఏం కదా? అంటే ఇంత నాసి రకమైన పనులు. అది చూడండి, అది ఆ నీరు చూడండి, అది బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ డెంగ్యూ. ఎందుకు అది మెయింటెనెన్స్ లేనప్పుడు ఇక్కడ అసలు యాపిల్ ఎవడని పెడతాడన్న? ఇది విఎల్పురం సెంటర్ అంటే వీరేశలింగం పంతులు గారు తిరిగిన సెంటర్ గారు విఎల్పురం పెట్టుకున్నాం. వీరేశలింగం గారిది పెడితే ఈ ప్రాంతం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అన్నది వస్తుందా, లేకపోతే యాపిల్ పెడతారన్న? ఇది రోడ్డు చూడండి అన్న, ఇది అనవసరం ఈ రోడ్డు. ఎందుకంటే పబ్లిక్ ఉంది కదా, ఎందుకు అనవసరము? చూడండి ఈ 100 ఫీట్ మాదిరిగా రోడ్ చేసే అంత అవసరం లేదన్న. ఇంకా ఊర్లో చాలా ఉందన్న. 100 ఫీట్ రోడ్ వెళ్తే ఇక్కడ చాలా మంది కోర్టుకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ పోతుంటే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత ఇతను ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి కొన్ని ప్లాట్స్ అగ్రిమెంట్ చేసుకొని నేనే ఆ భర్తీ చేస్తాను, నాకే ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాడు. ఒకసారి స్లో చేయ బాబీ. ఈ రోడ్ అనవసరం. కేవలం తన మార్గాని ఎస్టేట్స్కి అప్రోచ్ రోడ్ కోసం 100 ఫీట్ రోడ్ చేయించుకున్నాడు తన కోసం. చూద్దాం. డంపింగ్ యార్డ్కి తీసుకొచ్చినట్టున్నారన్న. అయ్యో ఇది డంపింగ్ యార్డ్ కాదన్న, చెప్తా. ఇది 100 ఫీట్ రోడ్. ఇది గ్రేట్. ఓకే, దీనికి ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నది ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది అన్నారు చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి అన్న. ఎంత ల్యాండ్ వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. దేనికోసం చేశారంటే ఇది నేరుగా వెళ్ళి మార్గన్ ఎస్టేట్స్ కి ఒక అప్రోచ్ రోడ్ కింద చేసుకున్నాడు అతను. అంటే తన వ్యక్తిగత స్వలాభం కోసం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో లారీ స్టాండ్ అన్న. ఇది ఈ లారీ స్టాండ్ ని 32 కోట్లకి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించడానికి 32 కోట్లతో శాంక్షన్ చేస్తున్నాం. టీడీపీ హయాంలో అప్పారావు గారు ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ గా. వీళ్ళేం చేశారు, ఆ జీవోలు చిత్తు కాగితాలు దేనికి పనిచేయవని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చినప్పుడు, అప్పుడు తన ఏదో స్పోర్ట్స్ శాప్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ చిత్తు కాగితాలు ఫేక్ జీవోలు అన్నాడు. మళ్ళీ ఇదే గ్రౌండ్ కి మనం తెచ్చిన శాంక్షన్ అబ్బాయి తెచ్చాడు. తెచ్చి మన జబర్దస్త్ ఆంటీ రోజా ఉన్నారు కదా, ఆవిడ తీసుకొచ్చుకొని మంత్రి స్థానానికి ఆవిడ ఎక్కడ అరుగులన్నా, ఆవిడ తీసుకొచ్చుకొని ఇక్కడ శిలాపథకం వేశారు. మా రోజా ఆంటీ వేసిన శిలాపథకం ఏది ఇక్కడ అంటే మంత్రిగా కూడా గౌరవం లేదా? శిలాపథకం ఎగరగొట్టేశారు. వాళ్ళే బీకేసుకుని ఉంటారు. ఎందుకంటే భరత్కి నచ్చదు కదా ఒకళ్ళ పేరు అదే పని మీద కన్నా వినబడితే. ఆవిడతో ఇక్కడే శిలాపథకం వేయించారు, ఇక్కడికే కొబ్బరికాయ కొట్టించారు, అయిపోయింది. ఆ శిలాపథకం ఎగిరిపోయా. ఇదిగో చూసారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా, స్పోర్ట్స్ కాంప్లెక్స్ గుట్టలు. నా నగర యువత కోసం. ఈ డంప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా ఇది డెబ్రిస్ అన్న. అంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా తెచ్చుకోవాలి కదా. ఇంత ముందులా వాళ్ళు లిఫ్ట్ చేయడానికి లేదు. కార్పొరేషన్ చలానా కడితే కార్పొరేషన్ వెహికల్ వచ్చి లిఫ్ట్ చేసి ఇక్కడ పడేస్తున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ సైట్ అన్న ఉద్దేశంతో. ఫైనల్లీ అనేది ఏంటంటే ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్. భరత్రామ్ యువత కోసం చేస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్. తన యువత పట్ల ఉన్న బాధ్యత ఇది. జరుగుతుంది అనుకోవచ్చు కదా వాసు గారు. ఏంటంటే ఆల్రెడీ చదువు చేయడం కోసం, హైట్ లేపడం కోసం ఇంకెన్నాళ్ళన్నా కోడ్ వచ్చింది, పోయారు, మాజీలు అయిపోయారు అందరూ. ఇంకెన్నాళ్ళు అలా మోసం చేస్తారు? 5 సంవత్సరాలు 2019లో జీవో ఉంది అంటే 2018లో జీవో తీసుకొచ్చాం, శాంక్షన్ తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 18 ఎండ్లో వచ్చింది. 5 years పడుతుందన్న, ఇంకా పనులు చేస్తూనే ఉంటారా? మీరు గెలిస్తే, మీరు ఎమ్మెల్యే అయితే దీన్ని ఏ విధంగా మారుస్తారు? 3 monthsలో మళ్ళా జీవోని రివైవ్ చేస్తాం. 1 yearలో దీన్ని పూర్తి చేస్తానన్న హామీ ఇస్తాను. 1 yearలో రాసి పెట్టుకోండి. చెయ్యకపోతే రాజీనామా చేస్తాను. ఏ పదవికి? ఎమ్మెల్యే పదవికి. పార్టీని వదలను కదా పక్కా అన్న. నా మీద నాకు నమ్మకం ఉంది. రాజీనామా వరకు వెళ్తున్నారు అంటే ఏంటంటే నా యువతకి నేను చేసుకోవాల్సిన బాధ్యత. అది 1 year ఫైనాన్షియల్ గా అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి అన్న, ఏ ఇబ్బంది లేదు. అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు, నేను చేయగలను. అంటే నాగరాజు గారు, వాసు గారు ఆల్రెడీ ఆర్థికంగా కాస్త మంచిగానే బలవంతులు కాబట్టి ఆయన సొంత నిధులు పెట్టి మరి పూర్తి చేస్తారు. కాని పరిస్థితి అయితే చేస్తా. సొంత నిధులు పెట్టి కాని పరిస్థితి అది కూడా చేస్తా. సొంత నిధులు పెట్టి చేస్తారు. కాని పరిస్థితి చూశారు కదా, ఇది మార్గాన్ భరత్ గారు తన సొంత ఎస్టేట్ కోసము, మార్గాన్ ఎస్టేట్స్ కోసం వేసుకున్న రోడ్డు. దీనివల్ల
అసలు శుద్ధ వేస్ట్, ఇది ప్రయోజనమే లేదంటున్నారు. ఇది చూపించారు కదా, మళ్ళీ పక్కనే ఉన్న డంప్ అంతా చూపించారనమాట. అది స్పోర్ట్స్ కాంప్లెక్స్, అక్కడ ఇంతవరకు నిర్మాణం లేదు. తాను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే 1 ఇయర్లో ఖచ్చితంగా చేసి కానీ పక్షంలో తన సొంత నిధులతోనైనా ఏర్పాటు చేస్తానంటున్నారు. మరి చూద్దాం, అంత గట్టిగా చెప్పారు. బట్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇంకా తన ప్రత్యర్థి భరత్ పైన ఇంకా ఎలాంటి బండరాలు వేయబోతున్నారని కూడా చూద్దాం అయినట్టు వెళ్ళి. వాసు గారు మీరు చెప్పేది అన్న, భరత్ గారు ఆఫీస్ ఉన్న ఆ ప్లేస్ కోసం, ఆ స్థలం కోసం ఈ రోడ్ని ఆయన వేశారంటారా? తప్పకుండా అన్న. అన్నిట్లో మించి దారుణం ఏంటంటే భరత్ ఉంటున్న ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ నుంచి ఈ రోడ్ అమ్మట వస్తాడు. ఆ ఫ్లాట్ నుంచి రోడ్ అమ్మట వస్తున్నాడు అని చెప్పి ఇది కూడా చేయించుకున్నాడు. ఈ రోడ్డు డివైడర్లు సుందరీకరణ, అది పిచ్చ తారాస్తాయి. నాగరాజు గారు, వాసు గారు ఆయన సొంతంగా వేసుకున్నా కూడా మంచిగానే వేశారు కదా రోడ్డు. మరి ప్రజలకు ఉపయోగపడుతుంది కదా రోడ్డు. ఇంకా అవసరమైనవి చాలా ఉన్నాయన్న. ఊర్లో తిరుగుతాం కదా, అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ నివసించే వాళ్ళ కోసం వెయ్యాలి, తప్పదు, నేను కాదంట్లా. కానీ అన్నిటిని కూడా ప్రయారిటీ చేయాలి కదా. రాజమండ్రి అంటే ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, లేకపోతే ఈ మోరపూడే కాదు కదా. రాజమండ్రి ఇది ఓన్లీ 10 to 15%, 85% అటు సైడ్ ఉంది. వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి కదా. మనం తిరుగుతున్నాం కదా రోడ్డు, మనం డైలీ వస్తున్నాం కాబట్టి మనకు బాగుండాలి, మొక్కలు వేసుకోవాలి, డివైడర్లు వేసుకోవాలంటే కాదు కదా. మినిమం రోడ్డు బాగుండే విధంగా కూడా ఉండాలి కదా. ఒక్క రోడ్డేనా, మిగిలిన అన్ని రోడ్లు కూడా ఆయన డివైడర్స్ వేశారు, మంచి మంచి గ్రానైట్ స్టోన్స్ తో వేశారు. అది ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డేనన్న. మిగతా చోట్ల అన్నీ అంత పరిస్థితి లేదు. మిగతా అన్నీ కూడా వదిలేశారు. కనీసం ఆ ప్రాంతానికి వచ్చి ఉంటాడేమో కూడా నాకు నమ్మకం లేదు. మీ బాధ ఏంటో చెప్పండి. అక్కడ రోడ్ వేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని, అంటే భరత్ గారు ఇంటి నుంచి తన లావిష్ గా రోడ్ లో వస్తున్నాడు, ఏమైనా బాధ ఉందా మీకు? బాధ కన్నా ఏంటంటే అన్న ఆవేదన. పదవి తీసుకున్నావు, అవకాశం ఇచ్చారు, నువ్వు చేస్తానని చెప్పి అన్ని నేనే రాజమండ్రి సిటీకి నేనే అన్ని చేయాలన్నావు. చేసినాడు ఊరు మొత్తం డెవలప్ చేయాలి. కానీ నీకు నచ్చేట్టు నువ్వు వస్తున్న రోడ్డు, నీ మార్గాన్ ఎస్టేట్స్ కావాల్సిన రోడ్లు రూల్కి వ్యతిరేకంగా చేసుకొని చేయడం వల్ల ఏంటి మెసేజ్ అంటే, రాజకీయ నాయకులు చూస్తే చిరాకు పడే విధంగా తయారు చేసాడు, ప్రజలకి విసుగు చెందే విధంగా చేసేసాడు. మరి మీరు వాటికంతా దూరంగా ఉంటారా? ప్రజలు ప్రేమించేదట పెట్టుకుంటారా మీరు? కంపల్సరీగా. ఇప్పుడు నా ఇల్లు నుంచి వస్తున్నాం కదా, నా ఇంటి నుంచి నేను స్పెషల్ అలవెన్స్ పెట్టుకోలేదు, స్పెషల్ ఏమీ దారి వేయించుకోలేదు, ఏమీ లేదు. అందరితో పాటు నా ఇల్లు అలాగే ఉంది, అందరితో పాటు నాకు ఈక్వల్గానే నేను చేసుకుంటున్నాను. దానికి స్పెషల్గా గ్రాంట్స్ అయితే గెలిస్తే మీరు కూడా అలాగే రోడ్లు అన్ని కూడా కొత్తగా ఏం లేదు కదన్న. ఇప్పుడు ఆల్రెడీ మా ఆవిడ ఎమ్మెల్యేగానే ఉంది, మా నాన్న ఎమ్మెల్సీగా ఉంది. పవర్లో ఉన్నాం కదా నా, టీడీపీలో ఉన్నాం కదా. అంటే ఇంకోటి కూడా అన్న, ఎన్ని చేసాం కదా, మాకు తెలియలేదు కూడా అన్న ఇలా చూపించుకోవాలని. మిస్ అయిపోయాను. కానీ టెన్నిస్ కోర్ట్స్, మంచి టెన్నిస్ కోర్ట్స్ వెళ్దామండి, ఖచ్చితంగా వెళ్దాం. 100%. మీరు ఏం చెప్పు తెలుసుకున్నారో అన్నీ కూడా నాకు ఈరోజు చూపించండి. పటాపంచలు అయిపోవాలి ఈరోజు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.